న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో జిప్మేర్ హాస్పిటల్ వద్ద డాక్టర్ల నిరసన. ఇటీవల కలకత్తాలో మెడికల్ కాలేజీలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మౌమిత జూనియర్ డాక్టర్పై మానభంగం జరిపి అతి కిరాతకంగా హత్య చేసి దుర్మార్గపు చర్యకు దేశవ్యాప్తంగా వైద్యులు చేపడుతున్న దీక్షలకు సంఘీభావంగా యానాం జిప్మర్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పెద్ద ఎత్తున దీక్ష చేపట్టారు. డాక్టర్లు మాట్లాడుతూ ఎంతో కష్టపడి చదివి ప్రజలకు సేవ చేస్తుంటే కలకత్తాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకర విషయమని, దీని వెనుక చాలా పెద్దవాళ్ళు ఉన్నారని, ఎవరో ఒకరిని తీసుకొచ్చి కేసును మాఫీ చేయడానికి చూస్తున్నారని డాక్టర్లు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్, ఆదిత్య భట్టాచార్య, వికాస్ చౌదరి సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో జిప్మేర్ హాస్పిటల్ వద్ద డాక్టర్ల నిరసన. ఇటీవల కలకత్తాలో మెడికల్ కాలేజీలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మౌమిత జూనియర్ డాక్టర్పై మానభంగం జరిపి అతి కిరాతకంగా హత్య చేసి దుర్మార్గపు చర్యకు దేశవ్యాప్తంగా వైద్యులు చేపడుతున్న దీక్షలకు సంఘీభావంగా యానాం జిప్మర్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పెద్ద ఎత్తున దీక్ష చేపట్టారు. డాక్టర్లు మాట్లాడుతూ ఎంతో కష్టపడి చదివి ప్రజలకు సేవ చేస్తుంటే కలకత్తాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకర విషయమని, దీని వెనుక చాలా పెద్దవాళ్ళు ఉన్నారని, ఎవరో ఒకరిని తీసుకొచ్చి కేసును మాఫీ చేయడానికి చూస్తున్నారని డాక్టర్లు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్, ఆదిత్య భట్టాచార్య, వికాస్ చౌదరి సిబ్బంది పాల్గొన్నారు. No duty. No safety. No duty. No safety. No duty. We want justice. We want justice. We want justice. No duty. No safety. Without security, no duty. Without security. No duty. Without security. We want Justice. We want Justice. We want Justice. We want Justice. No safety. No duty. We want Justice. విలేకరుల గారికి, నా సహోదరి ఉద్యోగస్తులకి నా నమస్సుమాంజలి. ఈ ప్రొటెస్ట్ ఈరోజు మనం ఈ ధర్నా చేస్తున్నాం. దీనికి కారణం కోల్కతాలోని ఒక వైద్యురాలపై, డ్యూటీలో ఉన్న వైద్యురాలపై హత్య చేసి, అత్యాచారం చేసి, మానభంగం చేసి చంపేశారు. ఇది ఒక దుశ్చర్యమైన చర్య. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదు. ఇది తను నైట్ పూట 36 అవర్స్ డ్యూటీ చేశారండి. ఏ ఫీల్డ్లో 36 అవర్స్ డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు? మన మెడికల్ ఫీల్డ్లోనే 36 అవర్స్ డ్యూటీ చేసి తను రెస్ట్ తీసుకుందామని వెళ్తే అక్కడ మానభంగం చేసి అతి దారుణంగా హింసించి చంపేశారు. ఇది ఒక మహిళకి జరగడం చాలా దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదు. అదే కాకుండా ఆ జరిగిన వెంటనే ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం జూనియర్స్ డాక్టర్స్ అందరూ స్ట్రైక్ చేయడం మొదలుపెట్టారు. వెంటనే వాళ్ళు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆధారంగా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అంటే ఎవిడెన్స్ని తారుమారు చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే అది బయటకు వచ్చే లోపల సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే వెంటనే ఆ నైట్ సిబిఐ ట్రాన్స్ఫర్ చేస్తారనగా ఆ నైట్ 1000 మంది వచ్చి, ఒక 1000 నుంచి 3000 మంది వచ్చి అక్కడున్న ఎవిడెన్స్, హాస్పిటల్ మొత్తాన్ని ధ్వంసం చేసి ఎవిడెన్స్ లేకుండా దారుణంగా తారుమారు చేశారు. దీని వెనుకున్నది ఎవరు? ఒక వ్యక్తి కాదు, ఒక గ్రూప్ ఉంది. ఒక గ్రూప్, ఆ వ్యక్తులందరికీ శిక్ష పడాలి. ఎవరినో ఒకరిని తీసుకొని వచ్చి బకరా చేసి అతనికి ఉరి శిక్ష చేసేస్తామంటే కుదరదు. దాని వెనుకలు ఉన్న వ్యక్తులందరూ శిక్ష అర్హులే. వాళ్ళందరూ శిక్ష అనుభవించాల్సింది. ఇప్పుడు ఇలాంటి సంఘటన ఇదొక్కటే కాదండి. రీసెంట్గానే నిన్న ముంబైలో జరిగింది. మొన్న కేరళలో డ్యూటీలో ఉన్న డాక్టర్ ఒక ఇంటర్న్ డ్రెస్సింగ్ చేసేటప్పుడు అతను ఏ మద్యం సేవించాడు, లేకపోతే హైపర్ యాక్టివ్గా ఉన్నాడు, చంపేశాడు. ఏమండి, డ్యూటీలో ఉండి తనకి డ్రెస్సింగ్ చేయడం పాపమా, లేకపోతే అతను ఏదో ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, పాపమని క్లీన్ చేసి సేవ్ చేద్దాం అనుకుంటే ఆమె చంపేశారు డ్యూటీలో ఉన్న డాక్టర్ని. ఇలాంటి సంఘటనలు డాక్టర్లు మాత్రమే కాదు, ఇంకా నర్సు, ఉత్తరాఖండ్లో నర్సు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న తరుణంలో ఆమెని అత్యాచారం చేసి, మానభంగం చేసి చంపేశారు. ఇంతటి క్రూరమైన సమాజాన్ని మనం వద్దు. దీనికి అనుగుణంగా సెంట్రల్ కానీ దీనికి అనుగుణంగా ఒక యాక్ట్ తీసుకురావాలి. ఈ యాక్ట్ అనేది 2 సంవత్సరాలు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ యాక్ట్ అనేది ఆల్రెడీ
పార్లమెంట్లో పాస్ చేశారు, ఇది రాజ్యసభకు పంపించారు, ఇంకా అక్కడ డెసిషన్ తీసుకోలేదు. ఇది 2 సంవత్సరాల నుంచి అక్కడే నానుతున్నది, ఈ సంఘటనలన్నీ నానుతున్నాయి. దీని మీద డెసిషన్ తీసుకురాలేదు. ఈ యాక్ట్ తీసుకొని వస్తే ఇప్పుడు డ్యూటీలో ఉన్న పోలీస్ మీద కానీ లేక ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీ మీద జరిగితే ఏమవుతుంది, వెంటనే వాళ్ళని పలానా సెక్షన్ కింద అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష అర్హులుగా చేస్తారు. కానీ డాక్టర్స్ మీద మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మీద జరిగితే దీన్ని ఎవరు ఏం పట్టించుకోలేదు. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి ఒక యాక్ట్ తీసుకొని వచ్చి డ్యూటీలో ఉన్న డాక్టర్స్ పైన లేకపోతే నర్సెస్ పైన టెక్నీషియన్ హెల్త్ ప్రొఫెషనల్ మీద అటాక్ జరిగితే దీనికి అనుగుణంగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ న్యాయం జరిగేంత వరకు ప్రొటెస్ట్ జిప్మర్ పాండిచేరిలో జరుగుతున్నది. దానికి అనుగుణంగా దానికి సంబంధించిన మేము కూడా దానికి సంఘీక భావం తెలియజేస్తున్నాం. వెంటనే న్యాయం బాధితురాలకి తల్లిదండ్రులకి న్యాయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. Working as a medicine resident, Jipmer Yanam Multi-Specialty Consulting Unit. We are gathered here today to protest against the atrocities happening in Archikar Hospital, West Bengal, where a PG, after 36 hours of duty, was raped and murdered. We are out here in peaceful protest with the following demands. 1. For the Central Protection Act to be passed. 2. For workplace safety. This will ensure workplace safety for women, for all doctors and for all health professionals. As Naresh sir has already elaborated in Telugu what atrocities are going on across the country, we demand that this Central Protection Act be passed as swiftly as possible. And we also want for a transparent investigation into the death of the second year PG. Thank you. దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈ నెల 21వ తారీఖు బుధవారం నాడు చేపట్టబోయే భారత్ బంద్కు మద్దతుగా తాళ్లరేవు మండలంలో ప్రతి ఒక్కరూ బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మండలంలో దళిత నాయకులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని దళిత సత్తా చాటాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్బతి శ్రీనివాసరావు, వాకపల్లి చిట్టిబాబు, అంబేద్కర్, జక్కల ప్రసాద్ బాబు, కాశీ లక్ష్మణస్వామి, మోర్తా భైరవస్వామి, పెయ్యిల శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు, యువత పాల్గొన్నారు. దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈ నెల 21వ తారీఖు బుధవారం నాడు చేపట్టబోయే భారత్ బంద్కు మద్దతుగా తాళ్లరేవు మండలంలో ప్రతి ఒక్కరూ బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మండలంలో దళిత నాయకులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని దళిత సత్తా చాటాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్బతి శ్రీనివాసరావు, వాకపల్లి చిట్టిబాబు, అంబేద్కర్, జక్కల ప్రసాద్ బాబు, కాశీ లక్ష్మణస్వామి, మోర్తా భైరవస్వామి, పెయ్యిల శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు, యువత పాల్గొన్నారు. న్యాయస్థానం ఎస్సీలు అందరూ ఉమ్మడిగా ఉండే రిజర్వేషన్ని విడదీయడం అనేది చాలా దారుణమైన చర్య. ఈ విషయాన్ని పరిశీలించాలి. ఏదేమైనా సరే రాజ్యాంగాన్ని అనుసరించే కోర్టులు కానీ పార్లమెంట్లు కానీ ఉన్నాయి. ఆ రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టుగానే సుప్రీంకోర్టు ఒక పార్టీకి ఒత్తాసు పలికి అన్నదమ్ములుగా ఉండే ఎస్సీలను విడదీసిందని మేము భావిస్తూ రేపు 27వ తారీఖున భారత బంద్ను ప్రకటించిన బహుజన పార్టీలన్నింటినీ కూడా తాళ్లరేవు మండలం మద్దతు పలికి ఈ బంద్ను విజయవంతం చేయవలసిందిగా తాళ్లరేవు మండల మాల సోదరులందరినీ పార్టీలకు అతీతంగా మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, మనకి నష్టం జరుగుతుంది కాబట్టి మనం అందరూ ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి రేపు 27వ తారీఖు జరిగే బంద్ను అందరం కూడా సమిష్టిగా దీన్ని విజయవంతం చేయాలి. మనం మండలం నుంచే ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఒక సూచికగా మనందరం ఐక్యతగా చేసి సుప్రీంకోర్టు తీర్పును తప్పు అని చెప్పి పునఃపరిశీలించాలని చెప్పి ఒక డిమాండ్తో అందరూ కలిసి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై భీమ్. జాతి కోసం అమరుడయ్యాడు. అదే రిజర్వేషన్ మళ్ళీ పునఃసమిస్తున్నారు కాబట్టి ఆ పివి రావు గారి స్ఫూర్తితో రేపు జరగబోయే బంద్లో మాల యువత, మాల మహిళ, మా అక్క చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, ఆ అన్న జీవితానికి సార్థకతగా మనందరూ కూడా మరలా ఇంకొకసారి ఉద్యమానికి ముందుకు రావాలని, మాలలంటే మహావీరులు,
త్యాగధనులని చెప్పేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి 21వ తారీఖు జరిగే బంద్ను విజయవంతం చేస్తాం. జై భీమ్, జై మాలా. మరి చెన్నయ్య గారు కోర్టు సందర్భంగా మరి సుప్రీంకోర్టు గత 5 మరి జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం వర్గీకరణ చెల్లదని గతంలో తీర్పు ఇవ్వడం జరిగింది. దానిని సవాల్ చేస్తూ మరి కొంతమంది పంజాబ్లో ఉన్నటువంటి కొంతమంది, అలాగే ఇతర దేశవ్యాప్తంగా కొంతమంది 20 మంది పిటిషన్లు వేస్తే దాని మీద మరలా కొత్తగా 6-7 సభ్యులు ఉన్నటువంటి బెంచి మరి ఈ వర్గీకరణ చేయొచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి నిరసనగా ఎన్డీఏలో కూటమిలో ఉన్నటువంటి చాలా పార్టీలు వ్యతిరేకించారు, ఇతర రాజకీయ పక్షాలు వ్యతిరేకించినాయి. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజికవేత్తలు కానీ అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు వర్గీకరణ జరిపినప్పుడు ఇది చెల్లదని సుప్రీంకోర్టు చెప్పడం, దాన్ని రద్దు చేయడం జరిగింది. మరలా ఇప్పుడు ఇది కుట్రపూరితంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గాన్ని, మహర్ సామాజిక వర్గాన్ని, దీనికి సంబంధించినటువంటి వర్గాల్ని అణచివేయడం కోసం, రాజకీయంగా అణగదొక్కడం కోసం, మరి ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఈ వర్గాలని విభజించి మరి ఈ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకొని మరి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్గీకరణ అమలు చేస్తానని చంద్రబాబు అనడం సిగ్గుచేయడం. ఇవాళ దీన్ని అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఈవెందో తెలుగుదేశంలో ఉన్నటువంటి మాలలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని గమనించి ప్రభుత్వాలు కానీ, సుప్రీంకోర్టు కానీ ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలి, పునఃపరిశీలన చేయాల్సిందిగా మనవి చేస్తూ దేశవ్యాప్తంగా మరి భారత్ బంద్ అనే పిలుపునివ్వడం జరిగింది ఎల్లుండి 21వ తారీఖున. దానికి మద్దతుగా మండలంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం నేతలందరూ కూడా ఎల్లుండి జరగబో బంద్ని విజయవంతం చేయడం కోసం రేపే ఉదయం 8-9 గంటలకి అంబేద్కర్ భవన్ చేరుకొని ఈ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ప్రైవేట్ కార్యాలయాలు కానీ, అదే పాఠశాలలు కానీ, వ్యాపార సంస్థలకు కానీ బంద్ ఉన్నటువంటి అంశాన్ని చెప్పడానికి తీర్మానించడం జరిగింది ఈరోజు కార్యవర్గం. రేపు మరలా తాళరావులో ఉన్నటువంటి అన్ని వ్యాపార సముదాయాలకి, అలాగే విద్యాలయాలకి, ప్రభుత్వ కార్యాలయాలకి రేపు తెలియజేస్తాం. ఎల్లుండ బంద్ను విజయవంతం చేయడానికి పిలిపివ్వడం జరిగింది. ప్రజలు దీనికి సహకరించాలని, అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ విద్యాలయ స్కూల్ ఆవరణలో రాఖీ పౌర్ణమి సందర్భంగా స్కూల్ చైర్మన్ చోడిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చాలా విద్యార్థులచే ఒకరికొకరు సోదర సోదరీ భావాలతో మెలగాలని రాఖీ కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాఖీ పౌర్ణమి అంటే అన్నా చెల్లెల పండగ మాత్రమే కాదని భారతదేశం జాతీయ గీతం, జాతీయ జెండా పట్ల భక్తి గౌరవం కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ విద్యాలయ స్కూల్ ఆవరణలో రాఖీ పౌర్ణమి సందర్భంగా స్కూల్ చైర్మన్ చోడిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చాలా విద్యార్థులచే ఒకరికొకరు సోదర సోదరీ భావాలతో మెలగాలని రాఖీ కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాఖీ పౌర్ణమి అంటే అన్నా చెల్లెల పండగ మాత్రమే కాదని భారతదేశం జాతీయ గీతం, జాతీయ జెండా పట్ల భక్తి గౌరవం కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. రక్ష కట్టుతూ చెప్పాల్సిన శ్లోకం ఏంటి? చెప్పు టైజన్. నీవు నాకు రక్ష, ధర్మానికి రక్ష. నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష. రక్ష నీవు నాకు రక్ష.
ఓకే ఈసారి అయిపోయిందా ఓకే ఇప్పుడు బాయ్స్ అందరూ చెప్తారు చెప్పండి అందరూ కలిపి నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మన ఇరువురం దేశానికి ధర్మానికి రక్ష ఓకే అందరూ టైప్ చేస్తాం కదా కూడా నేను నీకు రక్ష అని దేశానికి ధర్మానికి నీవు నాకు రక్ష నేను నీకు రక్ష దేశానికి ధర్మానికి రక్ష ఓకే మీరు కూడా అక్కడే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం కేంద్రమైన రాయవరంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి నక్షత్ర కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని అంగర శోభన్ బాబు ఆధ్వర్యంలో వేద పండితులు అంగర అయ్యమాచార్యులు అంగర సూర్యనారాయణ ఆచార్యుల పర్యవేక్షణలో పెద్దింటి కృష్ణమాచార్యులు అంగర బాబు అంగర లక్ష్మీనారాయణాచార్యులు తదితర పండితులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర భక్త సంఘం ఆధ్వర్యంలో భారీ అన్నప్రసాద వితరణ గావించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం కేంద్రమైన రాయవరంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి నక్షత్ర కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని అంగర శోభన్ బాబు ఆధ్వర్యంలో వేద పండితులు అంగర అయ్యమాచార్యులు అంగర సూర్యనారాయణ ఆచార్యుల పర్యవేక్షణలో పెద్దింటి కృష్ణమాచార్యులు అంగర బాబు అంగర లక్ష్మీనారాయణాచార్యులు తదితర పండితులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర భక్త సంఘం ఆధ్వర్యంలో భారీ అన్నప్రసాద వితరణ గావించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రపాలెం రోడ్డులో అక్రమంగా సారా బట్టి నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావుకి వచ్చిన సమాచారం మేరకు సోమవారం ఉదయం ఎస్ఐ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. సారా తయారు చేస్తున్న బట్టీపై దాడి చేసి 30 లీటర్ల లైవ్ సారాను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రపాలెం రోడ్డులో అక్రమంగా సారా బట్టి నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావుకి వచ్చిన సమాచారం మేరకు సోమవారం ఉదయం ఎస్ఐ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. సారా తయారు చేస్తున్న బట్టీపై దాడి చేసి 30 లీటర్ల లైవ్ సారాను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా
కట్ చేయి కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో అన్నా చెల్లెళ్ల పవిత్ర బంధం రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి చోట ఆప్యాయత అనురాగాలతో ప్రేమను పంచుతూ నాకు నీవు రక్ష నేను నీకు రక్ష అంటూ రాఖీలు కట్టి మిఠాయిలు పంచుకున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో అన్నా చెల్లెళ్ల పవిత్ర బంధం రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి చోట ఆప్యాయత అనురాగాలతో ప్రేమను పంచుతూ నాకు నీవు రక్ష నేను నీకు రక్ష అంటూ రాఖీలు కట్టి మిఠాయిలు పంచుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో సర్దార్ పాపన్న గౌడ్ 347వ జయంతి సందర్భంగా నియోజకవర్గ గౌడ యూత్ సభ్యులు ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా గౌడ నాయకురాలు మాజీ ఎంపీపీ దాసరి జగదీశ్వరి పాల్గొన్నారు. ఆమె చేతుల మీదుగా కేకును కట్ చేశారు. అనంతరం ఆమెను గౌడ యూత్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల్ గౌడ్, మట్టా గంగాధర్ గౌడ్, నిచ్చెన కోళ్ళ, శ్రీనివాస్ గౌడ్, సందీప్, ప్రసాద్, సాయిరామ్, సంతోష్ గౌడ్లు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో సర్దార్ పాపన్న గౌడ్ 347వ జయంతి సందర్భంగా నియోజకవర్గ గౌడ యూత్ సభ్యులు ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా గౌడ నాయకురాలు మాజీ ఎంపీపీ దాసరి జగదీశ్వరి పాల్గొన్నారు. ఆమె చేతుల మీదుగా కేకును కట్ చేశారు. అనంతరం ఆమెను గౌడ యూత్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల్ గౌడ్, మట్టా గంగాధర్ గౌడ్, నిచ్చెన కోళ్ళ, శ్రీనివాస్ గౌడ్, సందీప్, ప్రసాద్, సాయిరామ్, సంతోష్ గౌడ్లు తదితరులు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కొండపై ఉన్న శ్రీ వనదుర్గ ఆలయం నందు నిర్వహింపబడుతున్న జాతర మహోత్సవాల్లో భాగంగా నేడు పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కొండపై ఉన్న శ్రీ వనదుర్గ ఆలయం నందు నిర్వహింపబడుతున్న జాతర మహోత్సవాల్లో భాగంగా నేడు పూర్ణాహుతితో ఉత్సవాలు ముగింపు దశకు వచ్చాయి. ఈ కార్యక్రమాలు 15వ తారీఖు నుంచి ప్రారంభమై నేడు చండీ హోమం పూర్ణాహుతితో ముగిశాయి. ఈ కార్యక్రమాలలో ఆలయ ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కొండపై ఉన్న శ్రీ వనదుర్గ ఆలయం నందు నిర్వహింపబడుతున్న జాతర మహోత్సవాల్లో భాగంగా నేడు పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కొండపై ఉన్న శ్రీ వనదుర్గ ఆలయం నందు నిర్వహింపబడుతున్న జాతర మహోత్సవాల్లో భాగంగా నేడు పూర్ణాహుతితో ఉత్సవాలు ముగింపు దశకు వచ్చాయి. ఈ కార్యక్రమాలు 15వ తారీఖు నుంచి ప్రారంభమై నేడు చండీ హోమం పూర్ణాహుతితో ముగిశాయి. ఈ కార్యక్రమాలలో ఆలయ ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
अग्नये सप्तपदगिरं नमः अर्चिस्रोतिः तपोहरोमा अग्निस्वमो बृहस्पतिः विश्वे देवा भुवनस्य गोपाः ये सर्वे सङ्गत्य इदं मे वन्दे देवा देवा वन्दे देवा देवा आद्यादि महालक्ष्मी समेत श्रीवेद वेंकट सत्यनारायण स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु। కాకినాడ జిల్లా పిఠాపురం పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీ వల్లభ ఆలయానికి పోటెత్తిన భక్తులు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీపాద శ్రీ వల్లభుడిని దర్శించుకున్న భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తుల రాకతో కిటకిటలాడిన పిఠాపురం వల్లభుడి జన్మస్థానంగా విరాజిల్లుతున్న పిఠాపురం కాకినాడ జిల్లా పిఠాపురం పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీ వల్లభ ఆలయానికి పోటెత్తిన భక్తులు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీపాద శ్రీ వల్లభుడిని దర్శించుకున్న భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తుల రాకతో కిటకిటలాడిన పిఠాపురం వల్లభుడి జన్మస్థానంగా విరాజిల్లుతున్న పిఠాపురం కోనసీమ జిల్లా రాజోలు అంతర్వేది పల్లిపాలెం వద్ద సముద్రంలో గంగపుత్రులకు చిక్కిన భారీ టేకు చేప. సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ హార్బర్ నుండి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఎమిలిదీవికి చెందిన మత్స్యకారులు బలగం వెంకటేశులు స్వామిల వలలకు టన్నున్నర 1500 కిలోల భారీ టేకు చేప చిక్కింది. ఇది అధిక బరువు ఉండడంతో క్రేన్ సహాయంతో పైకి లేపి మినీ వాహనంలో పెట్టారు. దీనిని కాకినాడ కుంభాభిషేకం యార్డుకి తరలిస్తున్నట్లుగా వారు తెలిపారు. ఇంత పెద్ద చేప తమ వలలకు చిక్కడంతో మత్స్యకారులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అంతర్వేది పల్లిపాలెం వద్ద సముద్రంలో గంగపుత్రులకు చిక్కిన భారీ టేకు చేప. సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం
మినీ హార్బర్ నుండి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఎమిలి దీవికి చెందిన మత్స్యకారులు బలగం వెంకటేశులు స్వామిల వలలకు టన్నున్నర 1500 కిలోల భారీ టేకు చేప చిక్కింది. ఇది అధిక బరువు ఉండటంతో క్రేన్ సహాయంతో పైకి లేపి మినీ వాహనంలో పెట్టారు. దీనిని కాకినాడ కుంభాభిషేకం యార్డుకి తరలిస్తున్నట్లుగా వారు తెలిపారు. ఇంత పెద్ద చేప తమ వలలకు చిక్కడంతో మత్స్యకారులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా యానకే మన యానకే బండి ఎన్ని కేజీలు ఆగుతుంది నాన్న ఎన్ని కేజీలు ఆగుతుందా సాగుపోద్దేమో కాదు అటు ఇటు తోడేయాల్సిందే ఆ రెక్క తగిలింది రెక్క పైకి వెళ్తుంది ఈ రెక్క పైకి వచ్చిన రెక్క ఎందుకు వచ్చిందంటే రెక్కలు పైకి పైకి వచ్చింది కిందకి వచ్చింది ఫ్లైట్ అలా కాపాడుతుంది అని చెప్పండి రెక్క సిరుకు లైటింగ్ రెక్క అక్కడ కర్రలతో లేపాలి రెక్క లేపడి కర్ర అవుతుంది కర్ర ఎట్లా లేపాలి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం శ్రావణ పౌర్ణమి సందర్భంగా కిటకిటలాడిన రత్నగిరి పుణ్యక్షేత్రం 18వ తారీఖు ముహూర్తంలో అధికంగా ఉండడం వల్ల 19వ తారీఖు పౌర్ణమి కావడంతో భక్తులతో రత్నగిరి పుణ్యక్షేత్రం ఈ భక్తులు తాకిడి వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. నూతన వధూవరులతో
వ్రత మండపాలు కలకల్లాడాయి. తెల్లవారుజామున 4 గంటల నుండి సర్వదర్శనాలు ఏర్పాటు చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఒక పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం శ్రావణ పౌర్ణమి సందర్భంగా భక్తులకు కిటకిటలాడిన రత్నగిరి పుణ్యక్షేత్రం 18వ తారీఖు ముహూర్తంలో అధికంగా ఉండడం వల్ల 19వ తారీఖు పౌర్ణమి కావడంతో భక్తులతో రత్నగిరి పుణ్యక్షేత్రం ఈ భక్తులు తాకిడి వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. నూతన వధూవరులతో వ్రత మండపాలు కలకల్లాడాయి. తెల్లవారుజామున 4 గంటల నుండి సర్వదర్శనాలు ఏర్పాటు చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నాలుగోసారి చేయగలిగేసుకోండి. ఆ తమలపాకులు మగవారి కుడి చేతిలో పడుకుని ఆడవారి కుడి చేతిలో 3 సార్లు నీళ్లు పోయండి. మళ్ళీ పత్రి మూడు చేత పట్టుకోండి. పత్రికా పుష్పం కానీ స్వామివారికి వేసేయండి. నేను చెప్పిన నామాలు పుట్టవాయి ఉంటే వేయండి. ఓం శ్రీ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.